శుక్రవారం యొక్క శుభమును మీకు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు మరి సిలువలో పలికిన ఈ 7 మాటలు కూడా మనం ఇలా ధ్యానించడానికి కారణం ఏంటంటే ఇది చాలా అర్థవంతమైన మాటలు. ఇవి లోకానికి ఎంతో అవసరమైన మాటలు. ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యానికి సంబంధించిన ఈ మాటలు మనం ప్రతి ఒక్కరు కూడా వినాలి. వీటి గురించి మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని పెట్టారు. అయితే ఈ రెండో మాట ఏమంటుందంటే, అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. చాలా ప్రియ దేవుని పెట్టారు. ఈ మాట నిజంగా యేసుక్రీస్తు ప్రభు అండి మనతో మాట్లాడితే నిజంగా ఎంత భాగ్యమో కదండి. యేసుక్రీస్తు ప్రభు ఇదే ఒక మాట, ఈ వాగ్దానాన్ని మనకిస్తే ఈ భూమి మీద మనకంటే ధన్యులు ఎవరు ఉండరు. ఎందుకంటే పరదేశాన్ని లేదా పరలోకాన్ని పొందుకోవడం ఆషామాషి విషయమేం కాదు కదండి. అందరికీ ఆశ ఉంది పరలోకాన్ని పొందుకోవాలని. కానీ దానికోసం ఎంతో కసరత్తు చేయాలి, ఎంతో భక్తిగా మన యేసుక్రీస్తుని మరి చినివేయాలంటే ప్రియ దేవుని పెట్టారా, ఇగో రోమా ప్రభుత్వం అండి చాలా శిక్షలు ఉన్నాయి. మాట్లాడకూడదు, అర్థమవుతుందా? ఇది సిలువ అనే శిక్ష రోమా ప్రభుత్వంలో అమలు చేసే అతి భయంకరమైన శిక్ష ఈ సిలువ శిక్ష. రోమా ప్రభుత్వంలో చాలా శిక్షలు ఉన్నాయి, చాలా భయంకరమైన శిక్షలు ఉన్నాయి. క్రీస్తు ప్రభు మరి ఎంత భయంకరమైన శిక్ష అనుభవించడానికి ఆయన ఏమైనా నేరం చేశాడా? ఆయన ఏమైనా పాపం చేశాడా? కానీ ఆయన చెప్తాడు కదా, ఆయన నోట యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆయన నోట ఏ తప్పిదము లేదు, ఆయన నోట ఏ పాపం లేదు అని వాక్యం చదివిస్తుంది. ఆయన కూడా అంటాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరంట. అంత పరిశుద్ధంగా జీవించిన వ్యక్తిని అంత ఘోరమైన శిక్షకు అప్పగించడం కారణం ఏంటంటే ఆయన మానవుడి యొక్క పాపముల నిమిత్తమై కదండి. మనం చేసిన పాపాలే, మనం చేసిన పాపాలు మనం పట్టుకుని మరణానికి అప్పగిస్తే ఆ మరణం మానవులు ఏం చేస్తుందంటే నరకానికి నడిపిస్తుంది. ఆ యొక్క నరకము నుండి దేవుడు మనల్ని విడిపించాలని అనాది కాలంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు దేవుని బిడ్డలారా. అంతేకాదు కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిక్ష ఏంటంటే అది లేఖనముల నెరవేర్పు. సహోదరులు చెప్పారు కదండి, యేసుక్రీస్తు ప్రభు జననం లేఖనాలకు నెరవేర్పు, ఆయన జీవితం లేఖనముల యొక్క నెరవేర్పు, ఆయన పొందిన ఈ భూమి మీద శ్రమ లేఖనముల యొక్క నెరవేర్పు, ఆయన పొందిన మరణము కూడా లేఖనముల నెరవేర్పు. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదండి. ఇవి అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినాడు కాదు, సడన్గా మనకులాగా పుట్టినాడు కాదు. అంటే ఒక విషయం తెలుసా, మనం కూడా దేవుని యొక్క ఉద్దేశం ఉంది. మనం ఈ భూమి మీద రావడానికి కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి మనం పంపించాడు. కానీ ఆ ఉద్దేశం ఏంటో మనం వెరగక మన ఇష్టం వచ్చి మనం ఈ లోకంలో మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తున్నాం దేవుని బిడ్డ. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద రావడానికి, ఆయన మానవులందరి నిమిత్తం ఆయన శ్రమ పొందడానికి, ఆయన మరణం పొందడానికి కూడా ఆయన దేవుని యొక్క ఉద్దేశం కదండి. ఎందుకంటే మనల్ని పాపం నుండి విమోచించాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రియదేవుని. అందుకనే ఇగో యేసుక్రీస్తు ప్రభుని సిలువేశారు. యేసుక్రీస్తు ప్రభుతోటి సిలువేసిన 2 దొంగలు అయితే చాలా ఘోరమైన పాపాలు చేశారు, తప్పిదాలు చేశారు కదండి. సిలువ శిక్ష మామూలుకి వేయరండి, సిలువ శిక్ష మామూలుకి వేయరు, చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళకి వేయరు. చాలా భయంకరమైన తప్పిదాలు వాళ్ళ మీద నేరం మోపబడాలి. అయితే యేసుక్రీస్తుకి మరి ఏ పాపం ఆయన చేయనప్పుడు కూడా యూదులందరూ కలిసి ఆయన మీద ఒక నేరం మోపారు తెలుసండి. ఏ నేరం మోపడంటే ఆయన ఇగో ఈయన దేవదూషణ చేస్తున్నాడు, ఇగో నేనే దేవుడిని అని చెప్పుకుంటున్నాడు కదండి, ఇగో యూదులకి రాజుని నేనే అని చెప్పుకుంటున్నాడు అని ఆయన మీద ఒక నిందారోపణ చేసి ఆయన్ని అన్యాయంగా సిలువకి అప్పగించేశారు దేవుని పెట్టారు కదండి. అయితే ఈ సిలువ శిక్ష చాలా ఘోరమైనది. అయితే యేసుక్రీస్తు ప్రభుతోటి సిలువేయబడిన దొంగలు, అది వాళ్ళ గురించి మనకు బైబిల్లో దొంగలని రాయబడిన వాళ్ళ పేర్లు మనకు తెలియబడవు. వాళ్ళ పేర్లు తెలుసా ఎవరికన్నా? బైబిల్లో చదివితే వాళ్ళ పేర్లు మనకు కనపడగలి. కొంతమంది చరిత్రకారులు వాళ్ళ పేర్లు వేరే వేరే బుక్లలో రాయిపించి పెట్టారు.
ఇగో ఒక దొంగ పేరు డిస్మాస్, అర్థమవుతుందండి? ఒక దొంగ పేరు డిస్మాస్, రెండో దొంగ పేరు గస్టాస్ అని ఇద్దరు దొంగల్ని ఇగో డిస్మస్ అనే దొంగని యేసుక్రీస్తు ప్రభు కుడి పక్కన సిలువేశారు, గస్టాస్ అనే దొంగని ఎడమ వైపున సిలువేశారు. అయితే ఇగో యేసుక్రీస్తు ప్రభు ముగ్గురిని ఒకే సమయంలో వేశారు సిలువ, ముగ్గురిని కూడా ఒకే సమయంలో వేశారు. ఎప్పుడు వేశారు? ఉదయం 9 గంటలకు సిలువేశారు. తర్వాత ఆ ఈ సిలువ నుంచి ఎప్పుడు దించారంటే ఇగో మధ్యాహ్నం 3 గంటల సమయంలో సిలువ. అంటే దాదాపు వీళ్ళ ముగ్గురు కూడా 6 గంటల సమయాన్ని సిలువలో భరించారు దేవుని బిడ్డలారా. అయితే యేసుక్రీస్తు ప్రభు 6 గంటల సిలువ నుండి ఈ లోకానికి అవసరమైన మాటలు ఆయన పలికిన మాటలే ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉన్నప్పుడు అండి కింద ఉన్న అనేక మంది ఆయన్ని హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు కదండి. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆలోచిస్తున్నాడు, ఇంత ఇంత హేళన చేస్తున్నారు, ఇంత రకాలుగా దూషిస్తున్నారు, కానీ ఈయన ఎంత చక్కగా వాళ్ళ గురించి ఎలా ప్రార్థన చేయగలుగుతున్నాడు అనే ఒక ఆలోచన వీళ్ళలోకి వచ్చింది. ఇంకేం ఒక మాట ఆయనలో మార్పు తీసుకొచ్చింది. మార్పు తీసుకొచ్చి ఏమంటారు తెలుసా? రే గస్టాసు, ఇగో ఈ శిక్షణ అనిపించారు, నువ్వు నేను పాత్రమే, కానీ ఎన్నో పాపాలు చేసాం, ఎన్నో తప్పుదాలు చేసాం, ఎంతో మంది జీవితాలు మనం నాశనం చేసాం. ఈ శిక్ష మనకు సరైందే, కానీ ఇక ఏ పాపం తెలియని ఈయన శిక్ష అనుభవించడానికి కారణం కాదు అని చెప్తున్నాడు. ఆయన మరి యేసుక్రీస్తు ప్రభుత్వం ఎప్పుడైనా జీవించాడా? 3.5 సంవత్సరాలు ఆయనతో ఎక్కడైనా సువార్త మీటింగ్ లో పాల్గొన్నాడా? పాల్గొనలేదు. ఈ ఒక మాట ఆధారం చేసుకున్నాడు. ఈ మాట ఎవరు చెప్పగలరు? మామూలు వాళ్ళు ఎవరు చెప్పలేరండి కదా. మనల్ని దూషించే వాళ్ళ గురించి, మనల్ని హింసించే వాళ్ళ గురించి, మన అవమానపరిచే వాళ్ళ గురించి ఈ మాట ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్తున్న ద్వారా ఈయనలో ఒక అవగాహన వచ్చింది. నిజంగా ఈ పాపానికి ఈ శిక్షకి ఈయన పాత్రుడు కాదు, ఈయన నోట ఏ పాపం లేదు, ఈయన జీవితంలో ఎక్కడ ఎవరిని మోసం చేసినట్లేదు, ఎవరిని అన్యాయంగా దూషించినట్టు కనపడలేదు. అందుకని ఈ మాట ఈయన చెప్పగలుగుతున్నాడని ఆయన గ్రహించి ప్రభువా చక్కగా దీనమైన మనస్సుతో ఆయన వైపు చూసి కదా. యేసు ప్రభుకి ఎవరు కావాలండి? విరిగి నలిగిన హృదయం కావాలి ఆయనకి. ఎవరైతే దీన మనస్సుతో ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటారో ఆయన ప్రభు పరిస్థితులుగా చేస్తారు. ఈ వ్యక్తి కూడా, ఈ డిస్మస్ అనే వ్యక్తి కూడా, ప్రభువా ఇగో నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు ఏ మాత్రం సందేహించలేదండి, ఇగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాను, చక్కని వాగ్దానాన్ని ఇచ్చావు. కానీ ఈ గెస్టాస్ అనే వ్యక్తి ఇంకా అదే ఆలోచన ఉన్నాడు. ఆయన బాగా తట్టుకోలేకపోతున్నాడు. ప్రభా నువ్వు దేవుడు అయ్యా, నువ్వు నిజంగా శక్తి గలవాడు అంట కదా, నువ్వు అనేక అద్భుతాలు చేసావంట కదా, ఆశ్చర్యకార్యాలు చేసావంట కదా, ఇగో ఈ శిక్ష నుండి తప్పించయ్యా, నిన్ను తప్పించుకో, నన్ను కూడా తప్పిస్తే ఈయన ఏం చేస్తాడు తెలుసా? పారిపోదామని చూస్తున్నాడు, మళ్ళీ లోకంలో కలిసిపోదామని చూస్తున్నాడు కదా. ఆయన గురించి ఆలోచన లేదు కదా. ఈ దొంగకు ఆలోచన వచ్చింది, ఈ డిస్మస్ అనే దొంగకు ఆలోచన వచ్చింది. అబ్బా ఈ ఎంత బాధలో కూడా, ఇంత శ్రమలో కూడా, ఇంత వేదనలో కూడా ఇగో ఎదుటి వాళ్ళని క్షమించగలిగిన గుణం అసలు ఎవరికి ఉంటుంది? ఈ వ్యక్తి మామూలుడు కాదు అని ఒక ఆలోచన ఆయనలోకి వస్తుంది. కానీ ఈ గెస్టాస్ అనే వ్యక్తులకు ఆలోచన రాదు. ఎప్పుడు విడిపిస్తావా? ఈ శిక్ష నుండి నన్ను విడిపిస్తే నేను పారిపోదామని ఆలోచన చేస్తాను. అంటే ఇగో యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా చూడలేకపోతున్నాడు. ఈయన దేవుడికి భయపడవా అని ఈ పక్క దొంగ అంటుంటే ఈయనకు గ్రహింపు లేదు, ఆ ఆలోచన లేదు. ఆ లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింప ఉండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన చేసెను. చాలా మంచి. ఈ యుగ సంబంధమైన దేవత అంట అవిశ్వాసులైన వారికి మనోనేత్రాల కంట గుడ్డుతనం కలగజేసిందంట. ఈ లోకమంతా ఇప్పుడు అదే పరిస్థితులు ఉంది ప్రియ దేవుని బిడ్డలారా కదండి. దేవుని సువార్త అనేక మంది ప్రకటిస్తున్నా సరే చాలా మందిలో గ్రహింపు లేదు. యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడండి? ఆయన మన ఆస్తులు దోసుకోవడానిక కదండి, లేకపోతే మనల్ని ఏమన్నా హింసించడానికి వచ్చాడా, మళ్ళీ బాధ పెట్టడానికి వచ్చాడా?
ఏం లేదు. ఇగో ప్రతి ఒక్క మనిషి కూడా సరైన మార్గంలో నడవాలని, ఇగో తమ పాపముల నుండి మరి బయటకు వచ్చి పరిశుద్ధంగా జీవించాలని ఒక సందేశాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ సువార్తని అలా అనేక మంది ప్రకటిస్తుంటే ఈ లోక సంబంధమైన దేవత ఏం చేస్తుందని తెలుసా? వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుందండి కదా. ఈ దొంగకి అదే జరిగింది అక్కడ. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంత శ్రమలో ఉండి కూడా అనేకుల గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన దూషించే వారిని, ఆయన హింసించే వారిని గురించి, ప్రభువా ఇగో తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడండి. అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుందన్న ఆలోచన ఈ దొంగలో రాలేదు. ఎందుకు రాలేదంటే ఈ లోక సంబంధమైన దేవత తన మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసింది. పైకి కళ్ళున్నవాడుగా కనపడతాడు కానీ ఆయన మనసు అంతా చీకట్లో నిండిపోయింది. ఆయన మనసు ఆలోచించే విధానం లేదు. ఈ లోక సంబంధమైన దేవత ఆ మనోనేత్రాల గుడ్డితనం కలగజేసింది. దేవుని బిడ్డ, ఈ లోకం అలాగే ఉంది ఇప్పుడు కదండి. యేసుక్రీస్తు ప్రభుని కూడా తన వారు అంగీకరించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారిలో పుట్టాడు, యూదుల్లో పుట్టాడు, తన జనంలో ఆయన పుట్టాడు. కానీ ఆ జనం ఏం చేశారు తెలుసు? ఆయన్ని తృణీకరించారు, సీదరించుకున్నారు. ఈయన మాకు ఏ మాత్రం కూడా రాజుగా ఉంటాకు అర్హత లేదు, ఈయన మా దేవుడు కాదు, ఈయన మమ్మల్ని రక్షించడానికి రాలేదు, మా రాజు వేరే ఉన్నాడు, మా రక్షకుడు వేరే ఉన్నాడని ఆయన ఏం చేశారు తెలుసా? విసర్జించేశారు. ఇది దొంగ కూడా అదే చేస్తున్నాడు. నిజంగా ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూడలేకపోతున్నాడు, ఆయనలో ఉన్న ప్రేమతత్వాన్ని చూడలేకపోతున్నాడు, ఆయనలో ఉన్న దయాగుణాన్ని చూడలేకపోతున్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? తన గురించి ఆలోచించుకుంటాడు. ఇక్కడ యేసు ప్రభు ఏమో అందరి గురించి ఆలోచిస్తుంది, ఈ దొంగ ఏం చేస్తున్నాడు తెలుసా? తన గురించి ఆలోచిస్తున్నాడు. ఈ శిక్ష నుంచి నాకు ఎప్పుడు విడుదల దొరికితే నేను ఎప్పుడు పారిపోతామా అని చూస్తున్నాడు. కానీ ఆ డిస్మస్ అనే దొంగండి మనందరికన్నా చాలా గొప్పడు. నిజంగా ఆయన కూడా అదే బాధ అనిపిస్తున్నాడండి. ఆయన చేతుల్లో కూడా మేకులు తెగబడి, ఆయన కాళ్ళలో కూడా శిలలు కొట్టబడి కదండి, ఆయన కూడా సిలువలో వేలాడుతున్నాడు. కానీ తన బాధను మర్చిపోయి యేసుప్రభు ఒక తేల్చి వస్తున్నాడు. యేసుప్రభు మాటలను గమనిస్తున్నాడు. ఆయన ప్రేమని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఈ దేవుడు అందుకనే నిజంగా ఆయన మర్చిపోయాడు. ఇంకా ఈ శరీరం నాకు ఇంకా అవసరం లేదు, ఇగో నాకు నిజంగా ఈ అవకాశాన్ని నేను పాడు చేసుకుంటే నేను నా జీవితంలో మరొక అవకాశం రాదేమని ఆయన్ని అంటున్నాడు. ప్రభువా ఇగో నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని కదా. ఈరోజు మన గెస్టాస్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమి లేదు. కానీ ఈ డిస్మస్ అనే దొంగ, యేసు ప్రభుకి కుడివైపు వేసిన దొంగ నుంచి మనం నేర్చుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఏం నేర్చుకోవాలి తెలుసా? ఇగో సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మనం నేర్చుకోవాలి. ఆయనకి అర్థమైంది, ఇక నా జీవితంలో కొంత సమయమే ఉంది, అర్థం చేసుకుంటాడు. నాకున్న సమయం కొంచెమే, ఇంక ఈ కొంచెం సమయాన్ని నేను వినియోగించకపోతే నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్దని ఆలోచించి ఆయనతో మాట్లాడుతాను. ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం కూడా అడగాల, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో నువ్వు నాకు ఎంతో సమయాన్ని ఇస్తున్నావయ్యా, నేను ఆ సమయాన్ని వినియోగించుకోలేకపోతున్నాను, ఆ సమయాన్ని నేను సద్వినియోగపరచుకోలేకపోతున్నానేమో, అనేక రకాలుగా నీకు వ్యతిరేకంగా జీవించానేమో, అనేక రకాల కార్యాలు నీకు వ్యతిరేకంగా నేను చేశానేమో. ప్రభా ఇక నా పాపం అన్నిటి నుండి నన్ను రక్షించు, నన్ను విమోచించు, నన్ను జ్ఞాపకం చేసుకుని మనం కూడా ప్రార్థన చేసే స్థితిలో మనం ఉండాలి. ఇన్ని సంవత్సరాలు మన భక్తి జీవితం ఏమి నేర్పించింది మనకే కదా? ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా? 6 గంటలండి ఒక దొంగ మారిపోయాడు. కానీ ఒకే ఒక మాట, మనం సంవత్సరాలు దేవుడి వాక్యాలు ఎన్నో వింటున్నాం, ఎన్నో గుడ్ ఫ్రైడే చేసుకున్నాం. మనం అందరం కూడా 7 మాటలు అనర్గళంగా మనం చెప్పేసి అంత కెపాసిటీ మనకు ఉంది. కానీ మనం ఈ మాటలను బట్టి మనం నేర్చుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. ఉంటారు కానీ ఒకే ఒక మాటను బట్టి ఆయన నేర్చుకున్నాడు, ఆయన తెలుసుకున్నాడు. ఈయన వల్లే నాకు రక్షణ ఉంది, ఈయన నిజంగా నీతిమంతుడు, యథార్థవంతుడు, ప్రేమమయుడు, కరుణామయుడు, నన్ను రక్షించేవాడు, నన్ను విమోచించేవాడు అని ఆయన అర్థమయ్యే ఆ సమయాన్ని ఆయన సద్వినియోగపరుచుకున్నాడు. అపవాదికి కూడా సమయం తెలిసిపోయిందండి. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో చక్కని మాట ఉంది. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. సుశాంత్ ప్రియదేవుని పెట్టడానికి వాక్యం ఏం చేస్తుందంటే, అపవాది ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడంట. ఎందుకంటే ఆయనకు తెలిసిపోయింది యేసు ప్రభు రెండో రాకడ బహు సమీపంగా ఉందని తెలిసిపోయింది. ఇప్పుడు రెండో రాకడలో యేసు ప్రభు ఎవరిని శిక్షిస్తాడు? ముందు అపవాదిని శిక్షిస్తాడు. ఎందుకంటే నరకాన్ని ఏర్పాటు చేసింది అపవాది కొరకే.
వాడు పరలోకంలో దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? దురాలోచన కలిగి దేవుడి కన్నా నేను గొప్పవాడుగా ఉండాలని తన సింహాసనాన్ని ఇంకా పైనేసుకోవాలని ఒక దురాలోచన కలిగి ఉన్నాడు. అప్పుడు ఆ ఆలోచనని గ్రహించిన దేవుడు ఏం చేశాడంటే ఇగో భూమి మీదకి గెంటేశాడు. ప్రియదేవుని పెట్టారు. తను చేసిన తప్పుకి ఈ నరకాన్ని అపవాది కొరకు ఏర్పాటు చేశాడు. ఈ నరకం అనేది అపవాది కొరకు ఏర్పాటు చేశాడు, అగ్నిగుండం అనేది. కానీ ఈ అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? నాతో పాటు దేవుడు తన స్వరూపంతో ఏర్పాటు చేసుకున్నాడు. చూసారా, వీళ్ళు కొంతమందినైనా నేను లాగేసుకోవాలా, వీళ్ళు నాతో పాటు నరకాన్ని తీసుకెళ్ళిపోవాలని వాడికి అర్థమైపోయి సమయం కొంచెమే ఉందని ఏం చేసి తెలుసా? భూమి మీదకి వచ్చి అనేక మందిని వాడు మింగేస్తున్నాడు. ఈ దేవుని పెట్టారు. అనేక మందిని వాడు పాలనలో చిక్కించుకుని తన వైపు లాగేసుకుంటూ దేవుడికి దూరపరుస్తున్నాడు. దేవుని పెట్టారు. అర్థమవుతుందండి. అపవాదికి అర్థమైంది సమయం కొంచెమే ఉందని. ఈ దొంగ కూడా అర్థమైందని సమయం కొంచెమే ఉంది. ఈ సమయాన్ని నేను స్వాధీనంపరచుకోకపోతే ఇక నా జీవితం వ్యర్థమైపోతుందని ఆ సమయంలో నాడు ఏం చేశాడు తెలుసా? ఆ దొంగ ఏం చేశాడు తెలుసా? ప్రభువుని ప్రాధేయపడ్డాడు. అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మనకు తెలిసిన విషయాలు చూడండి. 10 మంది కన్యకుల గురించి దేవుడు మనకి తెలియపరిచాడు. అందులో బుద్ధిగల కన్యకులు 5 మంది ఏం చేశారంటే దేవుడు తనకిచ్చిన సమయాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఈ బుద్ధి లేని కన్యకులు ఏం చేశారు తెలుసా? తమ సమయాన్ని అంతా ఏం చేసుకోవాలా? సమయాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం, నేర్చుకోవాలి. వాళ్ళు చాలా మంది క్రైస్తవులు అయిన మనం చాలా సమయాన్ని పోగొట్టుకుని ఎంతో సమయాన్ని ఇస్తున్నారండి. మనం దొంగిలిస్తున్నాం కదా, సమయాన్ని దొంగిలిస్తున్నాం. ప్రభుకి ఇవ్వాల్సింది మనం ఇవ్వలేకపోతున్నాం కదా, చేయవలసింది చాలా చేయలేకపోతున్నాం. మనం రక్షించుకున్నది ఎందుకో మనకు తిరిగి మనం జీవించేస్తున్నాం కదా. వాళ్ళకంటే పెద్ద దొంగ మనమే. అర్థమవుతుందమ్మా? వాళ్ళకంటే వాళ్ళు ఏం చేశారో తెలియదు, దొంగలే. కానీ వాళ్ళకంటే దొంగలు మనమే. ఎందుకంటే దేవుడికి మనం చాలా నష్టపరుస్తున్నాం కదా. ఆయన్ని అనేక మందికి ప్రకటించవలసిన మనం ప్రకటిస్తలేదు. ఆయన గొప్పతనాన్ని చెప్పవలసిన సమయంలో మనం అనేక మందికి చెప్తలేదు. ఆయన సన్నిధికి సరైన సమయంలో రాలేకపోతున్నాం కదా. ఎందుకంటే రకరకాల కారణాలు మన జీవితం. అదే ప్రియదేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. ఇక ఈ మొదటి దొంగ డిస్మస్ అనే దొంగ నుంచి మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏంటంటే సమయాన్ని మనం స్వాధీనపరచుకోవాలండి. ఎప్పుడు మంచి రోజులే మనం రావు, ఎప్పుడు మంచి సమయం మన దగ్గర ఉండదు. ఒక్కోసారి ప్రతికూలమైన సమస్యలు కూడా వస్తుంటాయి. ఒక సందర్భంలో మందిరానికి వెళ్ళాలనుకుంటాం కానీ అప్పుడు రాలేము కదండి. దేవుడి మాటలు మనం వినకపోతే మన ఆత్మీయ జీవితాన్ని మనం మేలుపరచుకోలేము, మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోలేము కదా. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. అర్థమవుతుందండి. మనం చదవాలన్న టైంలో బైబిల్ తీయం, మనం వాక్యం చదవలేము. ఇక చూడండి, కళ్ళజోడు లేకపోతే ఇక్కడ ఏం కనపడదు. కళ్ళజోడు తీస్తే గుడ్డోడిని ఇక్కడ నాకు ఏం కనపడుతుంది కదండి. మీ పరిస్థితి అంతే. నువ్వు చూడు, చిన్నపిల్లప్పుడే గుడ్డ అది పెట్టేసుకున్నావు, సోడగుడ్డు కాదు చూసండి. అంటే సమయం ఉన్నప్పుడే మనం చక్కగా తన సమయాన్ని ఆయన సద్వినియోగపరుచుకున్న దేవుడి చేత ఇక వాగ్దానం పొందాడు. నేడు నీవు నాతో కూడా భారతదేశంలో ఉన్నావు. కానీ యేసుక్రీస్తు ప్రభుతో జీవించిన అనేక మంది దొరకలేదండి గొప్ప అవకాశం కదండి. శిష్యులకు దొరకలేదు. ఆయన మరి ఎంతో మంది ప్రసంగాలు చేసేది, ఎవ్వరూ పొందని యొక్క వాగ్దానం ప్రభు ద్వారా ఈ దొంగ పొందుకున్నాడు. ప్రియమైన చూసారు, తనకున్న సమయాన్ని జాగ్రత్తగా స్వాధీనోపరుచుకుంటారు. ఈరోజు మనమందరం కూడా అలాగే సమయాన్ని స్వాధీనోపరుచుకుంటే దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన ఆ పరదేశి లేదా పరలోకంలో ఒకరోజు ఆయనతో కూడా ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు మనందరం కూడా ఆయన పరలోకంలో ఉంటాం, ఆయనతో సంతోషిస్తూ ప్రియమైన. ఈ రెండో మాట ఆ దొంగ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. ప్రభు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రార్థన చేశాడు, అడుగుడి నీకు ఇవ్వబడుతున్న వాక్యం చెప్పి మత్తయి సువార్త 7:7 కదా. మనం అడగల ప్రభుని అడిగితే ఆయన కంపల్సరిగా సహాయం చేసే దేవుడు. అడుగు ప్రతి దాన్ని మీరు పొందుకున్నారని మనం నమ్మాలి. నమ్మితే దేవుడు అన్ని మనకు అనుగ్రహిస్తారు. ఆ పరలోక రాజ్యంలో ఒకరోజు ఆ దొంగతో 2024 సంవత్సరాల క్రితం ఆ దొంగతో ఏ వాగ్దానం అయితే ప్రభు చేశాడో ఆ వాగ్దానం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి? ప్రభుని అడుగుదాం, ప్రభు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ పరలోకాన్ని నీకు నాకు ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు తన
కృపను బట్టి మన జీవితాల్లో ఫలింప చేయను కాక. ఆమేన్. కనిపిస్తారా? సరే, మంచిది. మరి మొదటి మాట మూర్తి గారి ద్వారా విన్నాం, రెండో మాట మరి జయరాజ్ గారి ద్వారా విన్నాం.